రెబల్ స్టార్ ప్రభాస్ చిన్న బ్రేక్ తీసుకుని చిటికెలో వస్తా అన్నాడు. ఇటలీకి వెళ్లాడు. కట్ చేస్తే వచ్చి కల్కి 2 కోసం 15 రోజులు కష్టపడబోతున్నాడని తేలింది. తర్వాత స్పిరిట్ కోసం డేట్లు కేటాయిస్తాడా, ఫౌజీ కొత్త స్కెడ్యూల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అన్నది తేలుతుంది. ఇలాంటి టైంలో పిడుగు లాంటి వార్త. అదే ఫౌజీ మూవీ దసరా నుంచి క్రిస్మస్ కి వాయిదా అంటూ ప్రచారం పెరిగింది. ఇందులో నిజం ఉన్నట్లే కనిపిస్తోంది. కారణం షూటింగ్ డిలేనో పోస్ట్ ప్రొడక్షన్ కి టైం కావాల్సి వచ్చో కాదు. అంతకు మించిన రీజన్తో రెబల్ స్టారే రిలీజ్ డేట్ వాయిదా వేయించాడా? సలా టైంలో ఎడిటింగ్ రూమ్లో గంటలు కూర్చున్న ప్రభాస్ కల్కి విషయంలో ఇలానే తన పూర్తి ఫోకస్ మూవీ మీద పెట్టాడు. కట్ చేస్తే 2 హిట్లే. ఇప్పుడు మళ్ళీ ఫౌజీ కల్కి 2 స్పిరిట్ విషయంలో తను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నాడా? దీనికి ఫౌజీ వాయిదాకి లింక్ ఏంటి? ఆ నిర్ణయం ఎలా ప్రభాస్కి కలిసొస్తుంది? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్తో హను రాఘోపుడి తీస్తున్న మూవీ ఫౌజీ దసరాకే రిలీజ్ అన్నారు. ఈ నెలలో ఏదైనా పెద్ద అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు. తీరా చూస్తే దసరాకు రిలీజ్ అనుకున్న ఫౌజీని క్రిస్మస్కు అంటే డిసెంబర్కు వాయిదా వేసేలా ఉన్నారన్నారు. ఇది మాత్రం దర్శక నిర్మాతల నిర్ణయం కాదు, పూర్తిగా రెబల్ స్టార్ ప్రభాస్ నిర్ణయమే అని తెలుస్తోంది. ఫౌజీ రీసెంట్ షెడ్యూల్ని పూర్తి చేసి సమ్మర్ వెకేషన్కి ఇటలీ వెళ్లిన ప్రభాస్ తర్వాత తిరిగొచ్చి కల్కి 2 షెడ్యూల్తో బిజీ అవ్వచ్చు. మోస్ట్లీ వారం తర్వాత అంటే ఈ నెల 10 నుంచి కల్కి 2 కొత్త షెడ్యూల్ మొదలు కాబోతోంది. ఆ తర్వాత ఫౌజీ షెడ్యూల్ కోసం డేట్లు కేటాయిస్తాడా, సందీప్ రెడ్డి స్పిరిట్ కోసం డేట్లు కేటాయిస్తాడా అన్నది తర్వాతే తేలుతుంది. అయితే ఇప్పుడు దసరాకు రిలీజ్ అనుకున్న ఫౌజీ రిలీజ్ డేట్ని క్రిస్మస్కి మార్చడం అనుకున్న రీజన్ ఏంటి? ఇదే షాకింగ్ డిసిషన్ అంటున్నారు. సరే, షూటింగ్ డిలే అవుతుంది, పోస్ట్ ప్రొడక్షన్ డిలే అయ్యేలా ఉంది కాబట్టి ఇలా వాయిదాలు వేస్తున్నారంటే కరెక్ట్గా 2 నెలలు ఫోకస్ చేస్తే ఫౌజీ షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ కూడా ప్యారలల్గా చేస్తున్నారు. అది కూడా 50% వరకు పూర్తయింది. ఓ రకంగా దసరాకు కనీసం 2 నెలల ముందే ఫస్ట్ కాపీ రెడీ కావచ్చని తెలుస్తోంది. అయినా దసరా కాదని క్రిస్మస్కే ఫౌజీని వాయిదా వేస్తున్నారు. కారణం ఐమాక్స్ వర్షన్ కోసమే అని తెలుస్తోంది. ఈ రోజుల్లో పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ లెవెల్లోకి వెళ్లాలంటే ఇలాంటి టెక్నికల్ అట్రాక్షన్ ఏదో ఒకటి ఉండాలి. దీనికి తోడు ఫౌజీ కూడా ఏదో సీరియస్ పీరియాడికల్ వార్ డ్రామా కాదు, వార్ యాక్షన్ డ్రామా అవడంతో ఐమాక్స్ వర్షన్ని వదలకూడదనే నిర్ణయం తీసుకున్నాడట రెబల్ స్టార్. అంటే ఐమాక్స్ వర్షన్ సిద్ధం టైం పడుతుందా అంటే అదేం లేదు. దసరాలోపే ఐమాక్స్ వర్షన్లోకి ఫౌజీని మార్చడం కూడా జరిగే ఛాన్స్ ఉంది. కానీ సమస్య అది కాదు, ఐమాక్స్ థియేటర్స్ దొరకాలి. ప్రపంచవ్యాప్తంగా 1750 వరకు ఐమాక్స్ థియేటర్స్ ఉన్నాయి. ఇందులో కనీసం సగం దొరకాలన్నా డిసెంబర్ వరకు వెయిట్ చేయాలి. అందుకే దసరా నుంచి ఫౌజీని క్రిస్మస్కి వాయిదా వేస్తుందట ఫిలిం టీం.